హలో, వెల్కమ్ టు మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్ రన్నర్అప్గా అమర్దీప్ నిలిచిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెప్పుకోవడం కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసే సందర్భంలో కొన్ని లీక్లు అయితే వచ్చారు. మరి కాకుండా తన తేజస్విని తన భార్య చేసినటువంటి లాస్ట్ వీడియోలో కూడా చాలా రహస్యాలు చెప్పారు. ఏంటి, తన కొనాకరికి టవల్ కావచ్చు, లేకపోతే డ్రెస్ కావచ్చు తీసుకెళ్ళి బాత్రూంలో వేస్తారు, లేకపోతే నా షూలకు రంగులు వేస్తారు. ఇవన్నీ కూడా తన బాధలన్నీ కూడా చెప్పుకున్నారు. తన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తీసి వేరే దగ్గర వేశారు. ఇలాంటివన్నీ ఎన్నిటినో చెప్పుకుంటూ వచ్చారు. తన బాధ అంతా చెప్పుకున్నారు. సరే, అది అలా ఉన్న సందర్భంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ రావడం మొదలెట్టాయి. ఎందుకు అని అంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి సంబంధించిన వాళ్ళు, అదే కాకుండా శివాజీకి సంబంధించిన వాళ్ళు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఆ సీజన్ అయిపోయింది, అక్కడితో వదిలేయాలి, కానీ మళ్ళీ ఎందుకు పట్టుకొని వచ్చి చెప్తున్నారు, మీరు సోషల్ మీడియాలో మమ్మల్ని బ్లేమ్ చేయడానికే చేస్తున్నారు, అవి మాకు ఏది లైవ్లో కూడా చూపించలేదు కదా, అంతేకాకుండా ఏది 24 గంటలు లైవ్ ఇచ్చినటువంటి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా లైవ్ ఇచ్చారు, అందులో కూడా కనబడలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పడం, ఏదో సైలెంట్గా ఉంటే అయిపోయేది, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. సరే, వీటికి రివర్స్గా అమర్దీప్ ఫ్యాన్స్ శాపనార్థాలు తిట్టడము, వాడు ఇదైపోతాడు, వాడు అదైపోతాడని తిట్టడం మొదలుపెట్టారు. దీని ద్వారా ఏమైపోతుందంటే, నెగిటివ్ పోర్ట్రే చేయడం కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ విత్ అమర్ లైఫ్ మీద అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి విషయంలో తాను ఇంతవరకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడన్న విషయాన్ని కాస్త పోతుందేమో అని చెప్పి కొంతమంది అనుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ శివాజీ చేసిన ర్యాగింగ్ అనండి, లేకపోతే తను చేసిన హింస అనండి, లేకపోతే ప్రశాంత్ కావచ్చు, ఇంకా 2-3 పెట్టుకొని చేసినటువంటి విషయాలు కావచ్చు, ఇది కాస్త ఎబ్బెట్టుగా అనిపించి తను చెప్తుండొచ్చు. తన మనోభావాలు చెప్పినంత మాత్రాన ఇంత ట్రోల్ అవసరమా అనుకుంటున్నారు. కాకపోతే ఒక గేమ్ మొదలెట్టాక అది ఎంత దూరం వెళ్తుందో ఎవడికి తెలియదు. కాకపోతే ఇప్పుడు ఆపాలి, లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడొద్దు అని అనుకుంటే పొరపాటు. అయిపోయింది, అంత సీజన్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు అమర్దీప్కి నచ్చిన వాళ్ళైనా అంగీకరించండి, అంతేగాని సోషల్ మీడియాలో మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తూ ఏమైపోతుందంటే, ఒక దారాన్ని ముడేసుకుంటూ వెళ్తుంటే పెద్ద దారం అయినట్టుగా ఇక్కడ ఇవన్నీ గురుసుకట్టుగా మారిపోతాయి. అందుకే ఇప్పుడు చేసేటువంటి వాళ్ళైనా, లేకపోతే ఇంకా రేపు పొద్దున కావచ్చు, ట్రోల్స్ ఆపేయండి, ఇక నుంచి క్లోజ్ చేయండి. వాళ్ళ మధ్య సినిమాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళకి అక్కడ సోషల్ మీడియా కిందకి ఇంత పిచ్చి. యూట్యూబర్లో అమర్ ఫోటో కనబడితే వ్యూస్ వస్తాయని చెప్పి కూడా ఈ విషయాలు చేయడం, ఇదే అసలు. అమర్ పేరు వాడితే వ్యూస్ వస్తాయి కాబట్టి నాడు అమర్ను తిట్టుకుంటూ వ్యూస్ చేసుకున్నారు, ఇప్పుడు అమర్ని పొగుడుతూ చేయకపోయినా ఇప్పుడు తిట్టుకుంటూనే వ్యూస్ చేసుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తిని తిడుతూ మీకు వచ్చే వ్యూస్ కోసమా, లేకపోతే సోషల్ మీడియా ఇంతలా చేయకుండా ఒక పద్ధతిగా సమయంతో ఉంటే ఇంకా మంచిది. ఇక ఎట్లాగో సోషల్ మీడియాకి సంబంధించిన మొన్నట్టున్నంత ఊపి ఇప్పుడైతే ఉండకపోవచ్చు. ఏదేమైనా ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి, గేమ్ ముగిసిన తర్వాత తను ప్రవర్తించిన తీరు అద్భుతమని చెప్పారు. తనంత తానుగా వచ్చాడు, ఇంటికి వెళ్ళాడు, తనకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకున్నాడు, తనకు ఓటేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు, వాళ్ళతో కలిసి కాస్త స్పైన్ పెయిన్ చేశాడు. ఇది ఇక్కడ వరకు క్లోజ్. ఇంతవరకు టాప్ 3లో వచ్చినటువంటి శివాజీ ఏం చేశాడు? అసలు వాళ్ళకి ఎవరితో కలవలేదుగా, మీడియాతో మాట్లాడలేదుగా. ఏదో ఒక టీవీ5కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, టీవీ5 మూర్తికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒకటే కనిపిస్తుంది, కానీ మిగతా ఇక్కడ ఇవ్వలేదుగా. ఏ 4th రన్నర్-అప్ అంటే మనం చెప్పుకోకర్లేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అదే రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది. అమరుతో పబ్లిక్ ఇంటరాక్ట్ అనేది జనానికి నచ్చట్లేదా, లేకపోతే జనం నచ్చినటువంటి వ్యక్తికి గురించి వీళ్ళు కామెంట్ చేయడం ఎందుకు? ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే అమర్ జనానికి కలవద్దు, అమర్ అనేటువంటి అక్కడితో ఆగిపోవాలి అని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు వెల్ నోన్ కొత్త సినిమాలు అవుతున్నాయి, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఇప్పుడు వేరే దేశాలకి షూటింగ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే వ్యక్తిగతంగా ట్రోల్ చేసి ఒక వ్యక్తిని చెడగొట్టకండి. మరీ ముఖ్యంగా అనుకుంటే మనసులో అనుకోండి, సోషల్ మీడియాలో అసలు పోస్ట్ చేయకండి. నచ్చిన వ్యక్తి బాగుండాలని కోరుకోండి, అంతేగాని నచ్చిన వ్యక్తి కోసం యుద్ధాలు చేయకండి. ఎందుకంటే తద్వారా మొన్న చూసాం కదా, పల్లవి ప్రశాంత్ తమ్ముళ్ళు వాళ్ళిద్దరు బయటకు వచ్చారు, మిగతా వాళ్ళంతా 16 మంది అక్కడే ఉండిపోయారు. అందుకే ఓవర్గా చేయకండి, మితంగా ఉండండి, స్నేహభావంతో ఉండండి. అది బాగుంటే మీరు బాగుంటారు, అంతేగాని అమర్ రేపొద్దున రవి కొత్త సినిమాలు ఉంటాయి, అతను బాగుంటాడు, అందరూ బాగుంటారు, కానీ సోషల్ మీడియా ట్రోల్ చేసి మాత్రం చెడగొట్టుకోకండి మీ ఫేమ్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్.